హల్లెలూయా. ప్రభువా నేను స్తోత్రిస్తున్నాను. మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 145వ కీర్తన 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు రాయబడి ఉన్న యొక్క మాటలు అవి ఏమిటంటే, యెహోవాను ఆయన్ని ప్రేమించే వారందరినీ కూడా ఆయన కాపాడుతాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాన్ని దేవుడు కాపాడాడు. ఏ విధంగా కాపాడాడు అనంటే, పగల మేఘ స్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగా ఉండి ప్రభు వారిని కాపాడుతూ వచ్చాడు. ఆ విషయాన్ని కీర్తనాకారుడు తెలియచేస్తాడు. 121వ కీర్తన 3వ వాక్యం నుండి మనం గమనించినప్పుడు ఆ మాటలు చెప్తాడు. ఆయన నీ పాదములను త్రొట్టెలనీయుడు, నిన్ను కాపాడేవాడు కొనుకొడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకొడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడేవాడు. యెహోవా నీ కుడి ప్రక్కన ఆయన ఒక నీడగా ఉన్నాడు. పగలు వెండదపైన నీకు తగలకుండగా, రాత్రి వెన్నెల దపైన నీకు తగలకుండగా, ఏ అపాయము రాకుండగా యెహోవా నిన్ను కాపాడుతున్నాడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఎవరు అంటే, మన ప్రాణాన్ని కాపాడే దేవుడు. ఎప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు అనంటే, దేవుడైన యెహోవాను మనం ప్రేమించినప్పుడు. ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఎవరిని ప్రేమిస్తున్నారు? కొందరు వాహనాలను ప్రేమిస్తారు, కొందరు మనుషులను ప్రేమిస్తారు, కొందరు బంగారాన్ని ప్రేమిస్తారు, మరి కొంతమంది కొన్ని రకాలైన వాటిని, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారు. మనం ఎవరిని ప్రేమిస్తే మన ప్రాణాన్ని కాపాడుతారు అంటే, దేవుడైన యెహోవాను మనం ఆయన్ని ప్రేమించినట్లయితే ఆయన మన ప్రాణాన్ని ఆయన కాపాడుతాడు. ఆమేన్. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆ మాట రాయబడి ఉంది. 30వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, మన పితరులు ఉన్నారే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన ప్రమాణం చేశాడు. దేశంలో
అదిగో మనం దేశంలో నివసించినట్లుగా మన యొక్క ప్రాణానికి మూలమై ఉన్న దేవుడు, ఆ దీర్ఘాయుష్యముకు మూలమై ఉన్న దేవుడు, అదిగో నీ ప్రాణములకు మూలమై ఉన్న దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. ఆయన వాక్యాన్ని నువ్వు వినాలి. జీవాన్ని కోరుకోవాలి. నీవు ఆయన హత్తుకొని ఉండాలి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం దేవుని ఎలా నడిపించబడుతూ వచ్చారు. ఆ ప్రజలకు దైవజనుడైన మోషే చెప్పిన ఒక మాట, ప్రజలారా, సహోదరులారా, ఆలకించండి. మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారితో దేవుడు ప్రమాణం చేశాడు. మన ప్రాణానికి మూలమై ఉన్న దేవుడు, మన దీర్ఘాయుష్యముకు మూలమై ఉన్న దేవుడు. ఆయన మనం ప్రేమించి ఆయన వాక్యాన్ని మనం వినాలి. ఆయన్ని మనం హత్తుకొని ఉండాలి. ఆయన యొక్క జీవమును మనం కోరుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆయన కాపాడతాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడతాడంటే ఆయన మనం ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన హత్తుకోవాలి, జీవమును మనం కోరుకోవాలి. మరి ఈ రోజున ఏం కోరుకుంటారు? ఒక్కసారి ఆలోచన కలిగి ఉండాలి. మనం ఆ దేవుని అందే మనం గురి నిలిపి ఆయన యందు మనం నడిపించబడినట్లయితే ఆయన మన ప్రాణాన్ని కాపాడతాడు. ఆమేన్ హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఆయన్ని ప్రేమించే వారందరూ కూడా బలముతో ఉదయించు సూర్యుని వలె ఉండరు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దేవుని యెహోవాను మనం ప్రేమించినట్లయితే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటాం. ఆమేన్ హల్లెలూయా. అందరూ చెప్పాలి. హల్లెలూయా. బలముతో ఉదయించే సూర్యుని వలె ఉండాలి అంటే మనం ఆయన్ని ప్రేమించాలి. ఎందుకంటే దేవుని యెహోవా శత్రువులందరినీ కూడా నశింపచేస్తాడు. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడును ముట్టినట్లే అని దేవుడు చెబుతున్నాడు. మనల్ని ఎవరైనా ముట్టారనంటే ఆయన కనుగుడుని ముట్టినట్లే. ఆయన పాట పాడినా, ప్రార్థన చేసినా, ఏమండి ఎంత చేసినా దేవుని ప్రజలకు విరోధంగా కానీ ప్రవర్తిస్తే పాడిన పాటల వ్యర్థమే, ప్రార్థన చేసిన ప్రార్థన వ్యర్థమే, భక్తి కూడా వ్యర్థమే. విరోధంగా ఎవరితో కూడా మనం దేవుని బిడ్డలకు విరోధమైన కార్యాలు ఏది కూడా చేయకూడదు. విరోధమైన కార్యాలు కానీ చేసినట్లయితే దేవుని యొక్క కనుగుడ్డు ముట్టినట్లే. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే అని దేవుడు చెప్పాడు. మన కంటిలో చూడండి
ఒక్క నలుసుదని పడితే ఎంత ఇబ్బంది పడతాం, చాలా బాధపడతాం. మన దేవుని బిడ్డలు కానీ ఎవరికైనా కీడు చేసావా, ఏదైనా చేసావానంటే దేవుడు కూడా చాలా బాధపడుతుంటాడు. ఆయన చాలా బాధపడుతుంటాడు. కంటిలో నలుసుకున్నట్టుగా బాధపడతా ఉంటాడు. ఆయన బాధ పెట్టడం మళ్ళీ ఆయన ప్రార్థన చేయటం. ప్రభా తండ్రి నన్ను స్తోత్రం. అబ్బా, కంటిలో మనసుబడి ఇంత మనసు చేసి నా కంటిలో దుమ్మేసి నా కంటిలో మట్టేసింది కాక మళ్ళా స్తోత్రమైనా ప్రభావైనా స్తోత్రమైనా నీకు వందనాలయ్యా, మమ్మల్ని కాపాడా. ఏమైపోతావు ఏంటో తండ్రి, కాపాడైనా తండ్రినైనా కాపాడయ్యా తండ్రి, ప్రభావైనా యేసయ్యా పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సహోదరులకు కీడి చేస్తున్నారు. దేవుని యొక్క కనుగుంటూ నువ్వు ఉంటున్నట్లే పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఆ ప్రకారంగా రాయబడి ఉన్నాయి. మన తోటి సహోదరులను మనం ప్రేమించాలి. ఆ విషయాన్ని చెప్పాడు యోహాను గారు, చెప్పాడు ఆ మాటని. తోటి సహోదరుని కానీ మనం ప్రేమించకపోతే కనిపించిన దేవుని ఎలా మనం ప్రేమిస్తున్నామే తెలిసింది అని అన్నాడు. చదువుతారండి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వాక్యం. ఎవరైనాను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించడం వలన అతడు అబద్ధికుడు. అమ్మా అంతేగా, కరెక్టేనమ్మా. అతని తాను చూచిన తన సహోదరుని ప్రేమించిన వాడు అది ఎలా ప్రేమిస్తాడు? దేవుని ఎలా ప్రేమిస్తాడు చెప్పు? కనిపించిన దేవుని ఎలా ప్రేమిస్తాడు? కనిపించే సహోదరుడే ప్రేమించకపోతే, తోటి వారినే ప్రేమ చూపకపోతే కనిపించిన దేవుని ఎలా ప్రేమించినట్టు? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు చెబుతున్న ఒక మాట ఏంటో తెలుసా? నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు ఆయన్ని పూర్తిగా ఆయన ప్రేమించినట్లయితే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. బలముతో ఉదయించే సూర్యుని వలె ఎల్లప్పుడూ కూడా ఆ విధంగా కనిపిస్తారు. మనం ఆయన ప్రేమించాలి, ఆయన మనం ప్రేమ కలిగి ఉండాలి. అదే ప్రభు మనకు తెలియజేస్తున్న విషయం. మూడవదిగా మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను కైకొన్నవాడే అలాంటి వారిని 1000 తరాల వరకు కరుణించువాడును. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాక్యము ఏమిటంటే, దేవుడైన యెహోవా చెబుతున్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను కైకొన్నవాడే అలాంటి వారిని 1000 తరాల వరకు వారిని నేను కరుణిస్తాను అని చెబుతున్నాడు. అంటే కొంతమంది అంటారు, ఈ తరంలో నేను ఈ విధంగా బతికాను, వచ్చే తరంలో అయితే నేను చాలా గొప్పవాడుగా అవుతాను అని ఈ విధంగా మాట్లాడుతున్నాను. తమ యొక్క ధర్మంలో అనే బైబిల్ కింద
నోవహు గురించి రాయబడిన మాట 6వ అధ్యాయంలో ఆదికాండము 6వ అధ్యాయము 9వ వాక్యంలో రాయబడింది. ఆ నోవహు వంశవళితే ఆ నోవహు తన యొక్క తరములలో కూడా ఆయన ఎలా ఉన్నాడంటే నిందారహితమైన జీవితం కలిగి జీవించాడు. నోవహు దేవునితో నడిపించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునితో నడుస్తూ వచ్చాడు నోవహు. తన తరంలో నిందారహితమైన జీవితం కలిగి, పరిశుద్ధమైన జీవితం కలిగి, కల్మషం అనేది లేకుండా పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించాడు నోవహు. తన తరంలో అంటే తాను జీవిస్తున్న యొక్క దినాలలో ఆ విధంగా ఉన్నాడు. మరలా నువ్వు వచ్చే తరంలో మరలా పుడతావని కాదు, అది దేవుని యొక్క నిర్ణయాలు ఎలా ఉన్నాయో ఆ విధంగా నడిపించబడతాయి. 1000 తరాల వరకు కరుణించేవాడంటే నీ సంతానం, నీ తర్వాత నీ పిల్లలు, నీ పిల్లల 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 పిల్లలు 1000 తరాల వరకు కూడా ఆయన కరుణిస్తాడు. నీ కుటుంబం పట్ల 1000 తరాల వరకు కూడా ఆయన కరుణ చూపుతాడు. ఎప్పుడు అనంటే ఆయన్ని మనం ప్రేమించి, దేవుడైన యెహోవాను మనం ప్రేమించి ఆయన ఆజ్ఞలను మనం గైకొనినప్పుడు. ఆమేన్ చెప్పాలి, హల్లెలూయా. యోహాను ఆయన మొదటి పత్రికలో రాస్తూ 5వ అధ్యాయంలో 3వ వాక్యంలో ఆయన తెలియచేస్తాడు, మనము ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుని మనం ప్రేమించినట్టు. ఆయన ఆజ్ఞలో భారమైనవి కాదు. మనం ఆయన ఆజ్ఞలో మనం గైకొనుటయే మనం ఆయన ప్రేమించినట్లు. ఆయన ఆజ్ఞలో మనం గైకొనాలి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనానికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు 10 ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలన్నీ కూడా నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి నుంచి కూడా ఆ మాటలు రాయబడి తర్వాత మీరు చదువుకోండి. ఆ విధంగా 10 ఆజ్ఞలు కూడా ప్రతి మనిషి కూడా పాటించాలి. ఎందుకంటే దేవుడిచ్చిన ఆజ్ఞలవి. ఆనాడు ఇశ్రాయేలు జనము ప్రజల మధ్యలో నుంచి పాలోతులను ప్రవేశ దేశానికి ప్రయాణమై వెళుతూ ఉన్న సమయంలో ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఉన్న వాళ్ళని చూసి ఒకవేళ మనం కూడా అలాగే ప్రవర్తించాలేమో, ఆ అలవాట్లను నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే దేవుడు గ్రహించి ఆయన ఏం చేశాడో తెలుసా? కాదు అలా ఉండకూడదు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఆయన విధులు, కట్టడాలు, నియమాలు, ఆజ్ఞలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనానికి ఇచ్చాడు. ఈనాడు దేవుడు మనకందరికి కూడా అవే ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాటిని మనం గైకొనాలి. యేసయ్య కూడా ఆ మాట చెప్పాడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఆ మాటను చెబుతున్నాడు. ఆజ్ఞలో మనం ఏం చేయాలంటే గైకొనాలి. ఆయన మనం ప్రేమించాలి. ఆయనను మనం ప్రేమించి ఆయన ఆజ్ఞలో గైకొన్నప్పుడు ఆయన అంటాడు, నా తండ్రి వాడిని ప్రేమించును, నేను కూడా వాడిని ప్రేమిస్తాను. దేవునికి స్తోత్రం. చెడ్డబిడ్డ హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్తున్న యొక్క మాట అదేమిటంటే, ఆయన మనం ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలు మనం గైకొని ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడిపించమని ఆయన యందు మనం ఉన్నట్లయితే
ఆయన మన జీవితాలలో ఒక ఉన్నతమైన కార్యాలు చేస్తూ అక్కడ రాయబడింది, నేను వస్తాను, నా తండ్రి వస్తాడు, మేము వచ్చి వారి యొక్క నివాసం చేస్తాము అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎడుగా చూడండి, హల్లెలూయా. మేము వచ్చి వారి యొక్క నివాసం చేస్తాము. దేవుడు వచ్చి ఆయన ఏం చేస్తాడంటే నివాసం చేస్తాడు. మన దగ్గరికి వచ్చి నివాసం చేస్తాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు మనం వేయకుంటున్నాం కనుక ఆయన మన యొద్దకు వస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. మన యొక్క నివసించే దేవుడు, మన యొక్క నివసించే దేవుడు, మన అక్కరలను తీర్చే దేవుడు, ఆరోగ్యాలను ఇచ్చే దేవుడు, ఆయుష్మిచ్చే దేవుడు, ఆనందం ఇచ్చే దేవుడు, ఆస్వాదించే దేవుడు మన యొద్దనే నివసిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నాలుగోదిగా మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన ప్రేమ అనేది లేని వాడినైతే మోగేడు కంచును గనగనలాడు తాళమై ఉంటాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు 5 వరకు మనం చదువుతాం. ఆయన అంటాడు, దేవదూతల భాషలతో మాట్లాడినా, మనుషుల భాషలో ఎన్ని భాషలతో మాట్లాడినా ప్రేమ అనేది నాలో లేకపోతే మ్రోగుడు కంచుంది గనగనలాడు తాళమై ఉంటాను. దగ్గరనే కదా, గలగల గలగల మోగుతూ ఉంటాయి. అలా ఉంటారు. ఎప్పుడో ప్రేమ అనేది లేకపోతే అలా ఉంటారు. ఎందుకంటే ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తారు, గలగల మాట్లాడుతుంటారు. ఉట్టి మాటలే, ఉట్టి మాటలండి, ప్రయోజనమైన మాటలు కాదు, పనికిరాని మాటలు. కానీ ప్రేమ అనేది మనలో ఉండాలి. రెండో వాక్యంలో ఆయన చెప్తాడు, ప్రవచించే కృపావరాలు నాకున్నా మర్మమంతా కూడా నేను తెలియచేసిన కొండను పెళ్లగించగలిగిన పరిపూర్ణ విశ్వాసం నాకున్నా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ లేని వాడనైతే ప్రవచించే కృపావరాలు నాకున్నా, మర్మమంతా నేను చెప్పగలిగిన, ఎన్ని మర్మాలు నేను చెప్పగలిగిన, కొండను పెళ్లగించగలిగిన పరిపూర్ణ విశ్వాసం నాకున్నా ప్రేమ అనేది నాలో లేకపోతే వ్యర్థుడును అని అన్నాడు. అంతే కదా. ఎంత నాకుంది అని చెప్పుకునేది అంటే ప్రేమ అనేది నాలో ఉండాలి అనేది మనం పరీక్షించుకోవాలి. గుణవాక్యం అంటాడు, పేదల యొక్క పోషణ కోసము ఆ ఆస్తి అంతా అప్పగించిన, కాల్చబడటకు నా శరీరాన్ని అప్పగించిన ప్రేమ అనేది లేకపోతే ప్రయోజనం లేదన్నాడు. ప్రయోజనం లేదు అని చెప్తున్నాడు. ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. కాల్చబడటకు శరీరాన్ని ఇచ్చిన, ఆస్తి అంతా కూడా వేదన పోషణ కోసం ఇచ్చిన, ఇంత చేసిన ప్రేమ లేకపోతే వ్యర్థుడును, ప్రయోజనం లేదన్నాడు. 5వ వాక్యంలో ఆయన అంటాడు, ప్రేమ అనేది దయ చూపిస్తుంది. ప్రేమ అనేది మత్సరపడదు. ప్రేమ గమముగా ఉండదు. అది అమర్యాదగా నడవదు. సుప్రయోజనం విచారించదు. త్వరగా కోపపడదు. అపకారం అనేది మనసులో ఉంచుకోరు. ప్రేమ అనేది ఉంటే మనుషులంతా కోపం, కక్షల విష, పగ, ద్వేషం అనేది పెట్టుకునే ప్రేమ ఉంది.
నడిపించబడాలి. మోసపు మాటలు ప్రక్కన పెట్టాలి, క్రోధపు మాటలు ప్రక్కన పెట్టాలి, అసూయ కలిగిన మాటలు ప్రక్కన పెట్టాలి. లోక సంబంధమైన తుచ్చమైన లోక సంబంధమైన ఆశల కోరికలు సమస్తవాన్ని పక్కన పెట్టాలి. ఏం చేయాలంటే మనం ప్రేమ కలిగి ఉండాలి. అది ప్రభు మనం చెబుతున్నాడు. మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడే మన జీవితాల్లో ప్రయోజనం అనేది మనం కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసయ్య అడిగాడు యోహాను సువార్తలో, ఆయన యేసయ్య అడుగుతున్నాడు 21వ అధ్యాయంలో 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. భోజనం చేసిన తర్వాత యేసు ప్రభు తన శిష్యులను అందరినీ కూడా గమనించి వారిలో ఒకరిని అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ మనస్సులో ఎవరి గురించి రాయబడి ఉంది? ఎవరి గురించి నీ మనస్సులో ఉంది? ప్రేమ అనేది చాలా అవుతుంది. కొంతమంది మనసులో మాట అని రాస్తారు, అంటే మిగిలి మాత్రం మామూలు మాట్లాడినట్టే కానీ మనసులో ఉన్న మాట, మనసులో ఈ విధంగా ఉందని చెప్పి మాట్లాడతారు, అనేకులు చెబుతారు. గమనించారా? ప్రేమ అనేది మనం ఎవరిని ప్రేమిస్తున్నాము, ఎవరి మీద ప్రేమ కలిగి ఉన్నాము అనేది మనం గుర్తించాలి. యేసయ్య అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? చెప్పయ్యా అన్నాడు. అయ్యా నీకే తెలుసు తండ్రి, నిన్నే ప్రేమిస్తున్నానయ్యా. అప్పుడు యేసయ్య బాధ్యతలు అప్పగిస్తున్నాడు. నా గొర్రె పిల్లలని మేపు అన్నాడు. గమనించదా? గొర్రె పిల్లల మేపం ఒక బాధ్యతలు అప్పగిస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తామో, లోకంలో ఉన్న వాటి కంటే ఎక్కువగా యేసయ్య మనం ఎప్పుడైతే ఎక్కువగా ప్రేమిస్తామో ఒక బాధ్యతలు అప్పగిస్తాం. మనకి 3 సార్లు అడిగాడు అభిప్రాయం, ఒక్కసారి కాదు 3 సార్లు అడిగాడు. యోహాను కుమారుడైన సీమోను, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. అదేంటయ్యా నీకే తెలుసు కదయ్యా. అయితే నా గొర్రెలని నువ్వు కాయి అని అన్నాడు. మొదట గొర్రె పిల్లలని మేపం అన్నాడు, గొర్రె పిల్లల మేపం అన్నాడు. తర్వాత గొర్రెలని మేపం అన్నాడు, వాటిని ఖాయం అన్నాడు. మూడవది గొర్రెలని వాటికి మేపమని చెబుతున్నాడు, గొర్రెల్ని మేపమని చెబుతున్నాడు. వాటికి ఖాయాన్ని మేపాలి, దిట్టగా ఉండాలి, బాగా బలంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి అని అంటే గొర్రెల్ని మేపాలి, కాయాలి. బాధ్యతలు అప్పగిస్తున్నాడు ఆయన ప్రేమించినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐదవదిగా మనం గమనించినట్లయితే లోకాసు సువార్త 7వ అధ్యాయము, లోకాసు సువార్త 7వ అధ్యాయము 37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ కూర్చున్నాడని తెలుసుకొని అత్తరు తీసుకొని వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతున్నారు. దేవునికి స్తోత్రం, చదవండి హల్లెలూయా. యేసు ప్రభు ఒక ఇంటికి వచ్చాడని ఆమె విని ఆ ఇంటికి వచ్చింది. ఆమె ఎనగతట్టు ఆయన పాదాల దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతున్నది, పశ్చాత్తాపడుతుంది. ఆమె పేరు కూడా పెట్టి పిలవచ్చాను
పాపాత్మురాలైన స్త్రీ అని అన్నారు. ప్రజలందరూ అసహించుకుంటున్నారు. ప్రజలందరూ మరొక రీతిగా చూపు చూస్తున్నారు. కానీ యేసు ప్రభు మాత్రం ఆ ఇంటికి పిలిపించిన ఆయనతో అంటాడు, సిమోనా, నీ ఇంటికి వచ్చాను, కాళ్ళు పట్టుకోవడానికి నీళ్ళు ఇచ్చావా? ఇచ్చేవా? నువ్వు పిలిచింది నువ్వు, నన్ను రమ్మని పిలిచింది నువ్వు, భోజనం చేసేదానికి మా ఇంటికి రాని పిలిచింది నువ్వు, నీ ఇంటికి నేను వచ్చాను, కాళ్ళు పట్టుకోవడానికి నీళ్ళు ఇచ్చావా? ఈ మొదటి నుంచి ఉందండి మన సంప్రదాయం. ఈ మధ్యలో వదిలేశారు కానీ మళ్ళీ ఇప్పుడు ప్రారంభించారు. ఇప్పుడు మొదలైంది. కాళ్ళు పట్టుకుంటున్నారు. శుభ్రంగా కాళ్ళు పట్టుకుని రావడం మంచిది, మనకు మంచిది, అది మర్యాద. అవును, యేసు ప్రభు నేర్పించిన ఒక మాట్లాడి యేసు ప్రభు కూడా అన్నాడు. ఆ మాట్లాడి భయపడ్డాడు. నేను ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి నీళ్ళు ఇచ్చావా అని అడిగాడు ఆయన. చూడు, కన్నీళ్లతో ఆమె నా పాదాలు కలుగుతుందయ్యా అని యేసు ప్రభు చెప్పి అంటాడు. 47వ వాక్యంలో ఆ మాటలు చెప్తున్నాడు. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా. ఆమె యేసు ప్రభుని ఎలా ప్రేమించిందంటే విస్తారంగా ప్రేమించిందండి. మామూలుగా ప్రేమించడా, విస్తారంగా ప్రేమించింది. అప్పుడు యేసయ్య అంటాడు, ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అని అన్నాడు. మనం ఆయన్ని ప్రేమించినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే మన పాపాలను ఆయన క్షమిస్తాడు. యోహాను ఆయన మొదటి పత్రికలో చెప్తాడు, మొదటి అధ్యాయంలో 9వ వాక్యంలో ఆ విషయాన్ని మాట్లాడుచున్నాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతివంతుడు కనుక ఆయన మన పాపాలన్నింటినీ కూడా క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. అట్టి కృపా ధన్యత ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అనుగ్రహించునుగాక. ప్రతి వారిని కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి కాపాడునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా నీ కృపలో మమ్మల్ని కాపాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనకు నీ బిడ్డలందరూ సమకూర్చి ప్రారంభం నుంచి ముగించేంత వరకు నాయన నీ సన్నిధి మాతో నుంచి నడిపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన సంఘాన్ని మీరు ప్రేమించిన వారే జీవము కలిగిన నీ వాక్కుల ద్వారా నాయన ఒక్కొక్కరితో మాట్లాడుతూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యం ఒక్కొక్కరిలో ఫలభరితంగా చేయండి. వాక్యానుసారంగా నడవటానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. నేను ప్రేమించే వారందరినీ కూడా కాపాడుతానని మీరు మాట్లాడుతూ ఉన్నందుకే నీ స్తోత్రాలు తండ్రి. నాయన నిన్ను మాత్రమే ప్రేమించాలని నీ వాక్యం ద్వారా తండ్రి ఒక్కొక్కరిని మీరు హెచ్చరించినందుకు మీ స్తోత్రాలు తండ్రి. నాయన నిన్ను ప్రేమించేటువంటి వారు బలముగా ఉదయించే సూర్యుని వలె ఉంటారని, నిన్ను ప్రేమించే వారిని విస్తారమైన పాపములు క్షమించబడతాయని, వారికి బాధ్యతలు అప్పగిస్తారని దేవాన్ని లేఖంలో నుంచి మీరు మాట్లాడేందుకు మీ స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్కరిలో నీ ప్రేమ కుమ్మరించబడేటట్లుగా మీరు సహాయం చేయండి. దేవా తండ్రి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించేటట్లుగాను నాయన అత్యున్నతమైనటువంటి ప్రేమకు పాత్రులుగా ఒక్కొక్కరు మార్చబడేటట్లుగా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య నా తండ్రి, మీ ప్రేమ మా హృదయాలలో దేవా మీరు ప్రవహింపజేసి నా తండ్రి నీ ప్రేమలో నడుచుకోవటానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇజ్రాయేలు కాపాడు వాడు పురుగడు నిద్రపోడు నిత్యము కాపాడే దేవుడు మీరై ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభా నేను ప్రేమిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు క్షేమంగా సురక్షితంగా మీరు కాపాడుతున్నందుకే మీకు స్తోత్రాలు. అంతము వరకు కూడా నాయన మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు సాక్షులుగా నిలబెట్టి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపను, తండ్రి
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన్ని ప్రేమించే వారందరినీ కూడా ప్రభు కాపాడి ఆ రాజ్యానికి ఒక్కొక్కరిని ప్రభు సిద్ధపరచుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ